మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ అయితే మర్చిపోయారా? ఎలా రీసెట్ చేసుకోవాలో అర్థం కావట్లేదా? అయితే డోంట్ వరీ గైస్, మీరు సరైన వీడియోని ఓపెన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు మన ఫేస్బుక్ అకౌంట్కి పాత పాస్వర్డ్ సహాయం లేకుండానే కొత్త పాస్వర్డ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, లేదంటే మనం మర్చిపోయిన పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో నేను మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన నోటిఫికేషన్ బెల్ మీద ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. సో మీ ఫేస్బుక్ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో గైస్, ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు లాస్ట్లో ఫార్వర్డ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో గైస్, మీరు యూజ్ చేసిన ఫేస్బుక్ అకౌంట్స్ అయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ కనిపించిన అకౌంట్స్లో మీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ మీరు ఐ డోంట్ సీ మై అకౌంట్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత మీ ఫేస్బుక్ అకౌంట్తో లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ చాలామందికి ప్రాబ్లం రావచ్చు, బ్రో మా మొబైల్ నెంబర్ మా ఫేస్బుక్ అకౌంట్కి లింక్ లేదు, అండ్ లింక్ ఉన్నా కూడా మా దగ్గర ఆ సిమ్ అయితే లేదని చెప్పేసి. సో ఒకవేళ మీ దగ్గర ఆ మొబైల్ నెంబర్ లేకున్నా సరే, లేదా మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా సరే, సో ఇక్కడ మీరు ఈమెయిల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సెర్చ్ బై ఈమెయిల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మొబైల్ నెంబర్ ద్వారా చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ మీద ట్యాప్ చేసి మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేశాక ఆ మొబైల్ నెంబర్ మీద ఉన్న ఫేస్బుక్ అకౌంట్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను నా ఫేస్బుక్ అకౌంటే. నేను సెకండ్ అకౌంట్ని అయితే నేను సెకండ్ అకౌంట్ని అయితే రీసెట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు కంటిన్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, కంటిన్యూ పైన ట్యాప్ చేశాక మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో గైస్, కంటిన్యూ పైన ట్యాప్ చేశాక మీరు యాలో పైన ట్యాప్ చేయండి. అండ్ యాలో పైన ట్యాప్ చేశాక ఈ విధంగా మీకు కాలింగ్ యువర్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. సో దిస్ కెన్ టేక్ అప్ టు 60 seconds అని చెప్పేసి మన మొబైల్ నెంబర్కి ఒక కాల్ అనేది వస్తుంది, అది ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోతుంది. అండ్ మీరు చూసుకోవచ్చు, మనకు ఒక ఫారెన్ నెంబర్ నుండి కాల్ అయితే వచ్చి ఆటోమేటిక్గా కట్ అయిపోయింది అనమాట. అది మన మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కోసం ఆ కాల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం ఒక కొత్త పాస్వర్డ్ని అయితే పెట్టుకోవచ్చు మన ఫేస్బుక్ అకౌంట్కి. సో ఇక్కడ మనం ఫేస్బుక్ అకౌంట్కి కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకునే ముందు ఇక్కడ మీకు లాగౌట్ ఆఫ్ అదర్ డివైసెస్ అని చెప్పేసి ఉంది కదా, సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ కొత్త పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఆప్షన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం అంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలియకుండా ఎవరైనా మీ ఫేస్బుక్ అకౌంట్ని లాగిన్ చేసి యూస్ చేసుకున్నట్లయితే, సో ఇప్పుడు మీరు పాస్వర్డ్ చేంజ్ చేయడం ద్వారా వాళ్ళ మొబైల్లో నుండి లాగౌట్ అయిపోతుంది, వాళ్ళ మొబైల్లో నుండి మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు మీ కొత్త పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఏదైనా ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో గైస్, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో గైస్, కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు సేవ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో మీరు సేవ్ పైన అయితే ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. అండ్ కంటిన్యూ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ స్కిప్ చేసేయండి. నేనైతే స్కిప్ అయితే చేస్తూ వెళ్ళాను. సో గైస్, మీరు చూసుకోవచ్చు, ఇది నేను చిన్నప్పుడు యూస్ చేసిన ఫేస్బుక్ అకౌంట్ అన్నమాట. సో ఇప్పుడు నేను దాని యొక్క పాస్వర్డ్ నాకు గుర్తు లేకుండే, సో ఆ పాస్వర్డ్ అయితే రీసెట్ చేసి మీకు లైవ్లో చూపించాను. ఇలా మీరు కూడా మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని, పాత పాస్వర్డ్ తెలియకున్నా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్, చూసారు కదా, ఇది ఓవరాల్గా ఇవాటి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీరు పాజిటివ్గా కామెంట్ చేస్తే నాకు కూడా మోటివేటింగ్గా ఫీల్ అయ్యి నేను ఇంకా బెటర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు వీడియోల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నా పర్సనల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ నుండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించుకోవచ్చు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు, నియర్లీ 200 వీడియోస్ అయితే చేశాను. సో ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరగా రీచ్ అయ్యేలా చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్.